ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడేంటి ఇలా కలుగుతున్నాయి? నేను క్షుద్ర ఉపాసకుణ్ణి కదా. ఈ అవతారాన్ని పక్కన పెట్టి సాధారణ వ్యక్తిలా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడే నేను ఇంట్లోకి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఈ రూపంలో ఏదో శక్తి నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నాలో క్షుద్ర ఉపాసకుణ్ణి దాచిపెట్టాలి. హా, ఏంటది నర్వస్ గా కనిపిస్తున్నావు? ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా ఏంటి? అవునమ్మా, గురూజీ వస్తా అన్నారు. గురూజీ కోసం ఎదురు చూస్తున్నాను. గురూజీ నమస్తే. గురూజీ విజయీ భవ. కూర్చోండి. అనుమానం రాకుండా ఉండడానికి అసలు రూపాన్నే దాచిపెట్టారు. ఎంత దాచిపెట్టినా నువ్వు చెబుతున్న శక్తిని మార్చడం అంత సులభం కాదు. ఆది, చెప్పు ఆది, ఏంటి సమస్య? చెప్పాను కదా గురూజీ, ఏదో శక్తి మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. రాత్రిళ్ళు మాకు నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. సరే, నేను వచ్చానుగా. ఆ శక్తి ఎలాంటిదో ఏంటో నేను కనిపెడతాను కదా. నమస్తే స్వామీజీ. శుభమస్తు. కూర్చో. ఏంటి శిశిరా ఆయన అలా చూస్తున్నా? అప్పుడు చూసిన గురూజీకి ఇప్పుడు చూస్తున్న గురూజీకి చాలా వ్యత్యాసం ఉంది కదా అని చూస్తున్నావా? అవును గురూజీ, అప్పుడు నెగిటివ్ ఎనర్జీకి ఉపాసన చేసే వ్యక్తిలా ఉన్నారు. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఉపాసించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. పరిస్థితులకు అనుకూలంగా, పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి కదమ్మా. నాకు శక్తి చాలా అవసరం. అది నాలో నిద్రాణమై ఉన్న అంతర్గత చక్షువులను ఉసిగొలుపుతుంది. గురూజీ, మీరు క్షుద్ర పూజలు కూడా చేస్తారా? లేదమ్మా, దైవశక్తులను ఉపాసిస్తాను అంతే. మీరైనా కొంచెం మా రాజ్కి మంచి చెప్పండి. తన ప్రవర్తన ఈ మధ్య ఏదోలా ఉంటుంది. అవన్నీ వదిలేయమ్మా. కానీ ఈ ఇంట్లో నీకు ఎలా ఉంది? బానే ఉంది. నీకు బానే ఉంది అంటే అంతా మంచిదే. చూడండి గురూజీ, ఈ మధ్య నాకు చేతబడి చేయాలని శివగామి ప్రయత్నం చేసింది. మీరు నాకేదోలా సహాయం చేసి నాకేమీ జరగకుండా చూడాలి. తప్పకుండా నేను చూసుకుంటా కదా. నువ్వేం కంగారు పడకు. చేతబడులు చేసే వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. అది చాలా ప్రమాదం. నాకు విషయం అర్థమైంది. నేను చూసుకుంటా.
నువ్వేం కంగారు పడకు. అలాగే గురుజీ. హ్మ్. హే, ఎవరు నువ్వు? నువ్వు రంగమ్మవి కాదా? రంగం అనుకున్నా. రంగం అయితే ఇలా చేతులేస్తారా? ఏ నీ మీద చేయి వేయకూడదా? ఏం కావాలి మీకు? నా పరిచయం చేసుకోలేదు కదా. నా పేరు బాలవర్ధన్. అందరూ ముద్దుగా బావా అని పిలుస్తారు. నువ్వు కూడా నన్ను అలాగే పిలవచ్చు, ప్రేమగా బావా అని పిలువు, పర్వాలేదు. బాలవర్ధన్ అయితే బాల అనో బాలు అనో పిలవచ్చు. బావా అని పిలవడం ఏంటి? నాకు అలా పిలిస్తే ఇష్టం. నీకిష్టమైతే అలాగే పిలవచ్చు. ఇంతకీ తమరు పరిచయం చేసుకోలేదు? నా పేరు శివగామి, ఈ ఇంటి పని మనిషిని. పని మనిషిలా ఉన్నావా నువ్వు? నాకు డౌటే. మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటా. నువ్వు పని చేసుకో, నేను చూస్తా.